పవిత్ర హాయ్. హాయ్. ఇది ఒకసారి చదవ. ఏంటిది? చదువు నువ్వే. గోధుమ పిండి, చక్కెర, ఆయిల్ 2 kgs, పల్లీలు, శనగపప్పు, బెల్లం, కొబ్బరి పొడుగులు, సంతూర్ సబ్బు కట్టలు, ఫినాయిల్. ఏంటిది? ఇవన్నీ మీ నాన్న తీసుకెళ్ళిండు. అవునా? 3 నెలల క్రితం ఖాతా బుక్ తిరిగేస్తే ఈ బిల్లు బయటపడ్డది. అయినా ఏంటబ్బా మీ నాన్న ఇక్కడ ఖాతా బిల్లు కట్టకుండా ఎక్కడో వేరే షాప్ నుంచి తీసుకుపోతాడు సామాన్లన్నీ. లేదులే సేటు, ఎక్కడో ఏదో జరిగినట్టుంది. మా నాన్నకి నేను సర్ది చెప్తాను. ఏం సర్ది చెప్తావులే కానీ సరే, నీకు గూగుల్ పే పనిచేస్తుందా? ఉంది సేటు, మొన్ననే శాలరీ కూడా పడింది. సరే, నా నెంబర్కి 1000 రూపాయలు కొట్టు. 1000 రూపాయలు ఎందుకు? పాత 800, ఇప్పుడు కొత్త 200, మొత్తం 1000 రూపాయలు. సరే, నెంబర్ చెప్పండి. 9948625580. సరే సేటు, అమౌంట్ పడ్డాయి, చెక్ చేసుకోండి. వచ్చినాయి, సౌండ్ వచ్చింది. అవును, మా ఇంట్లో వాళ్ళు సామాన్లు కావాలని మీకు చెప్పారా? చెప్పలేదు. మీరు తీసుకెళ్లే సామాన్లు మా షాప్లో తప్ప ఇంకెక్కడ దొరకవు. ఇంకా లాక్డౌన్ కదా, మీకు మళ్ళీ ఇంట్లో ఇబ్బంది అవుతుందని నేనే కట్టి ఉంచిన. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, ఇస్తాను సరుకులు. సరే సేటు, అయినా నువ్వు లెక్కలలో చాలా పర్ఫెక్ట్ సేటు. అసలే చిత్రగుప్తుడి వంశానికి చెందినోడిని. ఇక్కడ లెక్కల్లో తప్పాననుకో పైన ఆయనకు కోపం వచ్చేస్తుంది. అందుకే పర్ఫెక్ట్గా ఉండాలి. సరే, ఈ చాక్లెట్ తీసుకో. చాక్లెట్స్ ఎందుకు? తీసుకో అబ్బా, అది బిజినెస్, ఇది బాండింగ్. పవిత్ర, ఈ మాటలకేం తక్కువ లేదు. సరే, థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకబ్బా, ఇది బోనస్. బోనసా? బోనస్ ఏంటి? ఇందాక నువ్వు 1000 రూపాయలు గూగుల్ పే చేసావు కదా, ఏదో స్క్రాచ్ కార్డ్ వచ్చి ఉంటుంది. సేటు జోక్ చేసాలే కానీ సరే తిను. ఇంకేంటి, వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి? జరుగుతుంది, నీకు తెలిసిందే అవును, కదా. నీకు ఫేస్బుక్ ఉందా? ఉంది. ఓకే, నాకు రిక్వెస్ట్ పెట్టు. రిక్వెస్ట్ పెట్టాలా? తప్పదా? తప్పదు. అంటే వైఫై పాస్వర్డ్ చెప్పావు కాబట్టి నీకు ఫేస్బుక్, ఇన్స్టా. వస్తున్నా, ఒక్క నిమిషం. కస్టమర్లు వచ్చారు, కస్టమర్లు ఫస్ట్ కదా. ఓకే, బాయ్. బాయ్. మంచిగానే మాట్లాడి రావాల్సిన బాకీల నుంచి 1000 రూపాయలు తీసుకున్నాడు. ఓలుస్తుర్రు. అన్నా నమస్తే, బాగేనా? నమస్తే అన్న. ఏమున్నాయి అన్న? పెప్సీ అన్న. స్టాక్ ఏమేమి ఉన్నాయి? 2.25 పెప్సీ. ఇంకా ఈయనది యాడ్ను చూసినా. ఇంకా 1.25 పెప్సీ 7up ఉంది. 2 లీటర్స్ 7up. 2 లీటర్ 7up. మరి హాఫ్ లీటర్ 7up. హాఫ్ లీటర్ 7up ఒకటి చాలు. ఇంకా అన్న, ఫ్రూటీ తీసుకోరాదు. ఆఫర్ ఏమైనా ఉందా? ప్రజెంట్ ఇప్పుడు లేదన్నా. సరే, ఎంత అన్న బిల్ ఎంత అయింది చెప్తా. ఆఫర్ లేకుంటే సేట్ ఏమన్నా తీసుకుంటాడా? 30 to 50 అన్న. సరే, తెప్పియండి అన్న. సుమన్, ఆర్డర్ తీసుకురాపో. అరే సేటు, అన్నిగానం ఫంక్షన్ ఉన్నదా ఏమన్నా షాపులోకేనా? ఓకే, రైట్ అన్న, రైట్. సరుకులు బయటనే ఉన్నాయి, లోపల పెట్టుకో. అన్న, బిస్కెట్ ఉన్నాయా? ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఇవ్వనా? అయితే వద్దులే అన్న. సరే. అమ్ము, చేతికి కుండా గిన్నెలేసిండు. ముట్టుకుంటే కరోనా వస్తుంది అనుకున్నాడేమో. $122, $122, ఇది 5 రూపాయలు, 127, 127 మొత్తం 3 తక్కువ 130. బాగానే నడుస్తుంది గిరాకీ కరోనా టైంలో కూడా. 90, 20, 110, ఇంకొక 20 రూపాయలు. ఇంకెంత? ఇంకా 20 రూపాయలు. 20. ఇంక 20 20 ఇవ్వండి. ఇంకా 3 రూపాయలు వస్తాయి. అగ్గిపెట్లేనా? అగ్గిపెట్లు వదిలే కానీ కారాపొట్లలి. కారపొట్ల కారాలు బఠానీనా? ఇయ్యు సేటు. బఠానీలు బుక్కుకుంటే ఇంటికి పోతుందేమీ. ఓకేనా? ఇది తీసుకొని ఒక అగ్గిపెట్టి ఇయ్యలే. సరే, ముందే చెప్పినా అగ్గిపెట్లు కావాలని. సరే, తీసుకో. అరే, సాయంత్రం వాళ్ళ మొగుడు బీడీఎల్ వేసుకుని అగ్గిపెట్టి ఉండాలి కదా.
సేటు నువ్వు కూడా మూతి గుడ్డ కట్టుకో, షాపుకు వాళ్ళు వీళ్ళు అచ్చిపోతుంటారు కదా. అన్న ఇది ఏదిరా ఇదా? అది కాదు ఇది రేయ్ ఇదా? ఇది కాదు అది అరే ఇంతకు నీకేం కావాలరా? రూపాయికి ఏమవుతుంది కావాలి. రూపాయి తెచ్చి షాప్ అంతా అడిగింది వీడు. రేయ్ సరే దీంట్లో ఎయ్. వీడు తెచ్చిన రూపాయికి అది ఇది అని ఒకటే నచ్చదు. సరే రేయ్ ఇప్పటి నుంచి మాస్క్ పెట్టుకో, తీసుకో ఇక పో ఇక. అన్న సిగరెట్ ఇవా? ఎవరికి రా సిగరెటు? నాకే అన్న. రేయ్ సిగరెట్ లేదేం లేదు, పోయి చదువుకోపో. ఇంకోసారి సిగరెట్ అడిగితే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్తా. నువ్వు చెప్తే మళ్ళీ నీ షాప్కి నేను రాను. అరే తమ్ముడు నేనైతే సిగరెట్ ఇయ్య, నీ ఇష్టం. ఈ షాప్ లేకపోతే ఏంటి, ఊర్లో చాలా షాపులు ఉన్నాయి. ఇవాళ రేపు పోరగాళ్ళు పాడేరు చెట్టు. చిన్న సిగరెట్ కోసం నా షాప్కి రానంటాడు. ఏం చేస్తాం చెట్టు, కాళ్ళ మట్ట నడుస్తున్నది. ఏయ్ రుద్దు, సబ్బు అరిగిపోవాలి. ఆయన నువ్వు సబ్బేడు అరగనిస్తావులే. షాంపే గింతవా అన్నావు, సబ్బు వాడతావా? అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. సరే నానా, నువ్వు మొహం కడుకొనిరా. సరే మా వస్తున్నా. చెటు నువ్వు ఆకలిస్తే పొట్ట నిండా తింటావా? నీళ్ళల్లో షాంపూ కలిపినట్టు గింతంత తింటావా? పప్పు బా చట్నీ కూడా ఇచ్చిర్రు. రకరకాలు తింటుండు సేటు, నాకేమన్నా పెడతాడా? అరే నెయ్యి కూడా ఇస్తున్నారయ్యా, కమ్మటాసన వస్తుంది. అంత కూరలోకి గాయంతనం సరిపోతుందా? తినకుండా సుడబట్టిండు, తింటుండాలి. ఇన్ని రకాల కూరలు ఉన్నాయిలే కానీ మామిడికాయ పచ్చడి లేకపోతే అన్నం దిగదు. అమ్మా కొంచెం మామిడికాయ పచ్చడి దేవా. ఒరే అన్ని కూరలు ఉండగా మళ్ళీ మామిడికాయ పచ్చడి ఏంద్రా? పప్పు టేస్ట్ పప్పుది, మామిడికాయ పచ్చడి టేస్ట్ మామిడికాయది. అస్సలు సీసలు తెలుగుని వే నువ్వు. వీటికి పచ్చడి గోలేందో. అవు సేటు, పప్ప ఇంత అన్నంలో ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని అంతంత పల్లి నూనె చల్లుకొని తింటుంటే పప్ప ఏముంటుంది. సేటు మాడికాయ కొత్తదా పాతదా? ఏంది రోజుకోపారి క్యాలెండర్ చూస్తుండు, ఏదేదో లెక్కలేస్తున్నాడు. ఏం లెక్కలేస్తుండబ్బా? రోజు లెక్క పెడుతున్నాడు, గాల్లో బొమ్మలు గీస్తున్నాడు, ఏందో. వాళ్ళకో ఫోన్ చేస్తుండు. హలో సురేషు, చెప్పన్నా. ఏంటి ఈ మధ్య అసలు కనపడట్లేవుగా? ఏం కనబడే ఏందో అన్న, పొద్దున సరుకులకు పోతే పోలీసులు ఘోరం కొట్టిరన్నా. అదేంట్రా, మనం తెచ్చేది నిత్యావసర వస్తువులే కదా, దట్టు మనకు పర్మిషన్ కూడా ఉంటుందిగా. అవునన్నా, నిత్యావసర వస్తువులే, కాకపోతే ఇక పోలీసు వాళ్ళు అట్లా చేస్తాను. ఏం చేద్దామన్నా, మనం లేకపోతే ఇక్కడ ఎట్లనో ఏందో. అయినా కానీ ఘోరం కొట్టిరన్న పోలీసు వాళ్ళు మటుకు. ఏదేమైనా వాళ్ళ డ్యూటీ కదా, ఏం చేద్దామన్నా, ఈ సైలెంట్గా వచ్చేసిన. అయినా నువ్వు ఒకసారి కూల్గా చెప్పాల్సిందిరా, సార్ మా దగ్గర పర్మిషన్ ఉంది, మేము కిరాణా షాప్ వాళ్ళమని చెప్పాల్సిందిరా. చెప్పినా అన్న పర్మిషన్ ఉన్నదని. వాళ్ళకి కొట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ వినడంలో లేదన్నా. వెళ్ళేటప్పుడేమో బాగానే పంపిర్రు, ఇక సరుకులు తీసుకొని వస్తా అంటే కొట్టిరన్నా, ఊరం కొట్టిరు తెలుసా. నొప్పులు మటుకు మామూలు లేవన్నా. ఓకే అయితే రేపటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునన్నా. సర్లే, రేపు మళ్ళీ మనం అంగడిలో కలుద్దాం. సరే అన్న, ఉంటా. ఓకే అన్న. పాపం అయినా మన కిరాణా షాప్ వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ టైంలో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళకి? అవు సేటు, ఏదో ఒకటి చేసి పుణ్యం గడుపురాదు.
అరే ఎంతసేపు ఆలోచిస్తున్నాడు, ఒక్క ఐడియా ఇచ్చి పాడైతలేదు. మంచి చేసేటోళ్ళకు ఎప్పుడు మంచి ఐడియాలే వస్తాయి సీటు. నువ్వు ఆలోచించు.